సమస్తము ఆయన ఎరుగునని చెప్పని వాక్యము సెలవిస్తోంది. కనుక దేవుడు ఆకాశం నుంచి తేరి చూస్తున్నాడు, మేలు చేయవారు ఒకడు కూడా లేరు అని వాక్యం సెలవిస్తోంది. అసలు మేలు అంటే ఏంటి? మేలు చేసేవారు లేరంట. దేవుడు చూస్తే మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడంట. అసలు మేలంటే ఏంటి? ఏంటి మేలంటే? చదువుకుందాం బైబిల్లో మేలంటే ఏంటో. 118వ కీర్తన 118వ కీర్తన 8వ వచనం. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులు ఎవరిపై నువ్వు నమ్ముకుంటే కంటే కూడా యెహోవాను ఆశ్రయించటం మేలు. యెహోవా అంటే ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? వాక్యము. కనుక నీ ప్రతి కదలికలో, నీ ప్రతి దినచర్యలో, నీ ప్రతి విషయంలో నీవు వాక్యం పైన ఆధారపడాలి. మనుషులు నమ్ముకోకూడదు. ఏ మనిషి నేను పరలోకాన్ని తీసుకెళ్ళడు. పాస్టర్ గారు కూడా పరలోకాన్ని తీసుకెళ్ళడు. పాస్టర్ గారికి గతి లేదు వాక్యానుసారం జీవించకపోతే. నాకు కూడా పరలోకం ఎప్పుడు వచ్చుద్ది? వాక్యానుసారంగా జీవిస్తేనే, ఆయన ఆజ్ఞకు లోబడితేనే. ఆ రోజున ప్రభువా నీ నామాన్ని నేను వాక్యం చెప్పలేదు అంటయ్యా, నీ దెయ్యాలు నిలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, పండగలు చేయలేదా అంటే ఆయన ఏమంటాడు? ఆయన శబాష్ భలే చేసేవయ్యా రా అంటాడా? ఏమంటాడు? అక్రమము చేయవాడా. నువ్వు అక్రమం చేస్తున్నావా, క్రమంగా ఉన్నావా? నీ జీవితం అక్రమంగా ఉందా, క్రమంగా ఉందా? నువ్వేం చేసావా ఆయనకు అవసరం లేదు, నువ్వు ఎలా ఉన్నావు అనేది ఆయనకు అవసరం. ఆయన చూస్తాడు. అక్రమం చేయవాడా నా ఎదురు నుండి పొండి అంటాడు. కనుక నేను చెప్పేది ఏంటంటే, మీ జీవితాల్లో, నా జీవితంలో దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు. ఆయన దృష్టికి ఏది మరుగై ఉండలేదు. కనుక బహు జాగ్రత్తగా జీవించాలి ఈ చివరి దినాల్లో. ఇదే ఇదే ప్రభు కోరేది. ఎంతసేపటికి నీకేదో కావాలి, నీకేం కావాలో దేవునికి తెలుసు, నాకేం కావాలో దేవునికి తెలుసు. నువ్వు అడగాల్సిన పని లేదు. నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోతా ఉంటే ఆయన చింతిస్తాడు నీ గురించి. నా బిడ్డ నిద్రపోతుంది, ఉదయాన్నే ఆమెకు లేస్తే ఆమెకు పలానా స్కూల్ ఫీజు కావాలి, లేకపోతే ఆమెకు ఆహారం కావాలి, బట్టలు కావాలని ఆయన దిగులు పడుతూ ఉంటాడు. అక్కడ నీకు అవసరం లేదు. నువ్వు వాక్యానుసారం జీవించడం నీకు కావాల్సింది. కనుక మనుషులు ఎవరిని కూడా నమ్ముకోవడానికి వీల్లేదు, అవసరం లేదు. ఏ మనిషిని నమ్ముకున్నా నిన్ను మోసం చేస్తారు తప్ప, నీ పైన తిరుగుబాటు చేస్తారు తప్ప, నీకు ద్రోహం చేస్తారు తప్ప ఏ మనుషుడు కూడా నీకు మేలు చేయడు. యెహోవాను నమ్ముకుంటే, ఆయన ఆశ్రయిస్తే ఆయన మేలు. అదే మేలుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు మేలు కలగాలంటే ఏం చేయాలమ్మా? ఏంటి మేలంటే? యెహోవాను ఆశ్రయించడం. యెహోవా అంటే ఎవరు? వాక్యము. వాక్యాన్ని అనుసరించకపోతే నీకు మేలు లేదు. నువ్వు నమ్ముతావో నమ్మవో, అనుసరిస్తావో అనుసరించవో, స్వీకరిస్తావో స్వీకరించవో, అది నీ వ్యక్తికి వదిలేస్తున్నాడు దేవుడు. నీ వ్యక్తికి వదిలేస్తున్నాడు దేవుడు. అయితే వాక్యానుసారం ఖచ్చితంగా నువ్వు వాక్యాన్ని వినాలి, వాక్యం అంగీకరించాలని చెప్పని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. పోనీ ఈ వాక్యాన్ని మనము మేలు కలగాలంటే యెహోవాను ఆశ్రయించాలి. యెహోవా అంటే వాక్యము. అంటే ఎలా మనము వాక్యం అనుసరించాలి? ఎట్లా అనుసరించగలం? చదివి గ్రహించాలి, అంతే కదా. దీన్ని జిప్పేసి కొత్త బైబిల్, మంచి లేటెస్ట్ బైబిల్ వచ్చిందంటే ఒక 2,000 3,000 పెట్టి మంచి బైబిల్ కొనుక్కొని తీసుకెళ్ళి బాగా జిప్పేసి తీసుకెళ్ళి బీరువాలో లాకర్లో పెట్టేసావనుకో, ఏంటి నీకు లాభం? దానివల్ల ఏంటి లాభం? వాక్యము చదవాలి. నేను చెప్తున్నాను మీకు అందరూ, చాలామంది చెప్తున్నాను. నేను దాదాపుగా 5-6 ఏళ్ళ నుంచి ఇదే చెప్తాను, వాక్యం చదవమని. ఎంతమంది చదువుతున్నారు? చేయొత్తమంటే ఒకరిద్దరే చేయొత్తారు. వాక్యం రోజు చదువుతారా అంటే, నిన్ను వారం చెప్తా వాక్యం చదవండి అని, ప్రతి వారం చెప్తా. ఇప్పుడు కానీ చేయొత్తమంటే ఎంతమంది ఎత్తారు? చెయ్యి 2-3 చేయొత్తారు. ఏమో దానికి ఎంత ఖర్చు అవుతా? నాకేం ఖర్చు అవట్లా. నేను రోజు బైబిల్ చదువుతాను, అధ్యాయాలు చదువుతాను. నాకేం ఖర్చు అవట్లా. మరి మీకు ఏదైనా అవుతుంటే మరి నాకు చెప్పండి, నేను చెప్పాను. నేను కష్టపడి తెచ్చిస్తాను మీకు ఖర్చు అని. కానీ అది చేయరు. అన్నీ చేస్తాం, కానీ అన్నీ చేస్తాం. టీవీ చూడమని ఎవరు చెప్తున్నారు? ఇంట్లో పాస్ గారు చెప్పారు ఎక్కడన్నా టీవీ చూడమని. దాన్ని మాత్రం ఆగిపోయిలా. టైం టు టైం, మళ్ళీ టైం పోతే ఏమవుద్ది? ఆ ఎపిసోడ్ పోయిద్ది. టైం పోతే ఎపిసోడ్ పోయిద్ది. ఆ ఎపిసోడ్ అయిపోయింది అనుకో, ఆ టయానికి కరెంటు పోవాలి. ఆ కరెంటోడికి ఇంక వాడి శాపని అర్థాలు మామూలు కాదు. ఇంత శ్రద్ధ వాక్యం పైన ఎందుకు ఉంచారంటాను నేను.
దేవుడంటే వాక్యం కదా. దేవుడంటే గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేడు దేవుడు, బ్రతుకు బడిలో ఉన్నడు చూడు, ఆత్మస్వరూపీ నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఇది వాక్యం చెప్తుంది. గుడి గోడల్లో ఈ గుడిలో దేవుడు లేడు. ఈ గుడికి అది గుడికి పూజించి దీనికి దండం పెట్టి దీన్ని సింగారించుకొని దీనివల్ల నీకేం లేదు. గుడి గోడల్లో దేవుడు లేడు. కాకపోతే ఆరాధించిన స్థలం కావాలి కాబట్టి ఆ స్థలం ఏర్పాటు చేసుకున్నాం అంతే. గుండె గుడి దేవునికి ఇవ్వాలి. హృదయంలో దేవుని యొక్క మాటలు ఉండాలి. హృదయానుసారంగా నువ్వు దేవుని అంగీకరించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అది నీకు మేలని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇంకొకటి చెప్పనా? సరే, ఆ రకంగా మనము వాక్యాన్ని గ్రహించాలంటే ఏం చేయాలి? చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1:3 నువ్వెలా ఆయన అనుసరించాలంటే, ప్రకటన 1:3 సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. అంటే నువ్వు చదివిన తర్వాత దాన్ని గైకొనాలి. అంటే ఏంటి గైకొనటం అంటే? అనుసరించాలి. చదివి పక్కన పడేయటం కాదు. వాక్యం ఏమి చెప్తే దాన్ని అంగీకరించాలి. వాక్యం చెప్తావంటే మా పాస్టర్ గారు చెప్పాలా, వాక్యంలో ఉంటే ఉందేమో కానీ మా పాస్టర్ గారు చెప్పాలా, లేకపోతే ఎవరో మా బంధువు